చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని సమాజం ఇది. అలాంటిది మూగజీవాలకు ఆపదొస్తే వాటి గతి అంతే అన్నట్లు చూస్తారు జనాలు. కానీ ఇందుకు భిన్నంగా ఆలోచించిన ఓ స్వచ్ఛంద సంస్థ జంతువులు, పక్షులు, ఇతర జీవాల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తుంది. నగరంలో ఎక్కడైనా మూగజీవాలు ప్రమాదంలో ఉంటే చాలు, అక్కడ వాలిపోతారు ఆ సంస్థ వాలంటీర్స్. ప్రమాదం నుంచి రక్షించి గాయపడిన వాటికి అవసరమైన చికిత్సను అందిస్తారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బురద ఊబిలో చిక్కుకున్న ఆవు, చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయిన పక్షి, ఇంట్లోకొచ్చిన పాము, ఇలా ఏ జీవమైనా సరే ప్రమాదంలో ఉంటే అక్కడికి చేరుకుంటారు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్స్. ఎంతో ఓపిగ్గా వాటిని రక్షించి అవసరమైన చికిత్సను అందిస్తారు. కొద్ది రోజులు వాటిని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి పూర్వస్థితికి వచ్చాక ఆ జీవులను ఎక్కడ్నుంచి తీసుకొస్తారో అక్కడే వదిలేస్తారు. ఇలా నగరంలో 2019 నుంచి సేవలు అందిస్తున్నామని యానిమల్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్పారో పాపులేషన్ని రివైవ్ చేయడం కోసం ఏంటంటే మాది ఒక స్పారో నెస్టింగ్ బాక్స్ ప్రాజెక్ట్ అనేది ఇనిషియేట్ చేశాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ బాల్కనీస్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం అన్నమాట. బాక్సెస్ ఇన్స్టాల్ చేయడం వల్ల వీ కుడ్ అట్లీస్ట్ 25,000 స్పారో చిక్స్ అనేవి ఆ నెస్టింగ్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల కొత్త జనరేషన్ అయితే క్రియేట్ అవ్వగలిగింది. ఒక మాంజా ఒక 20 to 30 బర్డ్స్ని కిల్ చేసే పోటెంట్గా ఉంటుందన్న. క్యూ బర్డ్స్ అండ్ వి ట్రీట్ దెమ్. ఏవైతే రికవర్ అవుతాయో వి రిలీజ్ దెమ్ ఇన్ టు ద వైల్డ్. ఏదైతే మాంజా తోటి స్ట్రక్ అయిపోయి విక్టిమ్స్ ఏవైతే ఉంటాయో మాంజా విక్టిమ్స్ వాటికి మేము చేస్తూ ఉంటాము. మూగ జీవం ప్రమాదానికి గురైందని తెలిస్తే సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసినట్లు యానిమల్ వారియర్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాటిని రక్షించి ప్రథమ చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. అవసరమైతే పటాన్ చెరువు సమీపంలోని వాడకపల్లిలోని కేంద్రానికి తీసుకువెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి సంరక్షిస్తామని చెబుతున్నారు. ఆన్లైన్లోకి వెళ్ళి యానిమల్ రెస్క్యూ టీమ్ అని కొడితే మీకు కొన్ని నెంబర్స్ వస్తాయి అనమాట, కొన్ని రెస్క్యూ టీం వాళ్ళు. అందులో బర్డ్ రెస్క్యూ టీం ఫస్ట్ మనది ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ ఉందంటే మనం ఫస్ట్ మాంజా హ్యాంగింగ్ అంటే ఫస్ట్ ఆ రెస్క్యూకి పంపిస్తాము. ఇంకా డాగ్స్ అండ్ క్యాట్స్ ఆ విషయానికి వస్తే ఏంటంటే అవి ఎక్కడన్నా పెద్ద పెద్ద బావిలలో పడిపోవడం కానీ, వన్స్ మనం ఒక బర్డ్ని రెస్క్యూ చేసిన తర్వాత మనకు ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ మనకు రిహాబ్ సెంటర్ ఉంటుంది. ప్రీ రిలీజ్ యూనిట్ అని ఒక కేర్ ఉంటుంది. దాంట్లో బర్డ్ని ఒక 4-5 days పెడతాం అనమాట. పెట్టిన తర్వాత అందులో ఒక 4-5 days వాటికి ఫ్లయింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే బర్డ్ ని రెస్క్యూ చేస్తామో అక్కడనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి జీవి ఉనికి అవసరమని యానిమల్ వారియర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.